వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీస్ ఏంటంటే నేను నాటుకోడి పులుసు అన్నమాట. చూడండి, అదిగో నేను నాటుకోడి ఒక 2 kgs నాటుకోడిది మేము కొట్టించుకొచ్చాము. చూడండి, అది శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాము. బాగా ఉడకాలి ఫ్రెండ్స్, బాగా ఉడికితే బాగుంటుంది. ముక్క బాగా ఉడకాలి. చూసారా, కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ అని ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకోండి. అది అలా బాగా ఉడికిపోయింది. చూసారా ముక్క. గుడ్లు అవి తీసేయండి. గుడ్లు అవి ఉంటాయి కదా, ఆ గుడ్లు అవన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. లేదంటే అది చితికిపోతాయి. అవి లాస్ట్లో వేయచ్చు పులుసులు. చూసారా, బాగా ఉడికిపోయింది ముక్క. నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు అదేసి ఉడకబెట్టాను కదా, అది పక్కన పెట్టాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేసాను. వేసి వేయించుకోవాలి బాగా ముందల. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి మాకు ఈరోజు సండేకి నాటుకోడి తెచ్చాము. నాటుకోడి సూపర్ ఉంటుంది అసలుకి. నాటుకోడి పులుసు అదిరిపోద్ది అసలుకి. బాగా వేగింది. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయను కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. వేయించుకున్నాక అప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి దాంట్లో. చూడండి, అల్లం పేస్ట్ ఒక 3 స్పూన్లు పైన వేసాను. మూడు స్పూన్లు వేసాను. మూడు స్పూన్ల పైన వేసి బాగా వేయించాలి. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి నాటుకోడి అసలుకి పులుసు సూపర్ ఉంటుంది. గారెల్లోకి చక్కగా. నేను ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకున్నాము. దానిలోకి ఈ కర్రీ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. మామూలు కర్రీయే పెట్టాను. పచ్చిమిర్చి టమాటా కూడా వేసాను. పచ్చిమిర్చి టమాటా కూడా వేసి కొంచెం వేగాలి. అది కూడా దానిలో ఒక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అవి కూడా వేసుకోండి. వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. వేసి వేయించుకోండి అవి కూడా. ఇందాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసేస్తున్నాను. చూడండి, చక్కగా మనకు ముక్క కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముందర నేను ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకున్నాను అన్నమాట. లేదంటే మనకి కూర అది ఉడకదు త్వరగా. ఉప్పేసి కొంచెం ఉడకబెట్టుకున్నాను. చూడండి,
ఇంకా దీనిలో కూడా ఉడికితే చక్కగా ముక్క మెత్తగా అయిపోద్ది, బాగుంటుంది కూర, ఇంకా బాగా ముక్క స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసాను నేను, ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసి బాగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని కాసేపు ఆగనివ్వండి, కూర వేయించుకోండి. వేగాక కారం కూడా వేసుకోండి. కారం ఆయిలు అది మసాలా ఈ నాటుకోడికి బాగా కొంచెం ఎక్కువగానే తగిలితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తిన్నంత వేసుకోండి, కాకపోతే నాటుకోడికి కాబట్టి బాగుంటుంది. ధనియా జీరా పౌడరు, గరం మసాలా, వేసాను. అది మొత్తం చక్కగా తిప్పేసుకొని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని చక్కగా పులిసే బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి వాటర్ వేసుకోండి. నాటుకోడి ఫ్రై కూడా చేసుకుంటారు, మేము పులుసులాగా చేద్దామని పూట నేను చేస్తున్నాను అనమాట. చక్కగా అన్నీ వేసేసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ గరం మసాలా అల్లం పేస్టు అన్నీ వేసేసుకున్నాం కదా. చక్కగా ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని కొత్తిమీర కూడా కడిగి వేసేసుకొని చక్కగా మూత పెట్టేస్తే, చిన్న మంట పెడితే చక్కగా వేగిపోద్ది, ఇది ఉడికిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు వీడియోలు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లాంగ్ వీడియోలు ఎంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్, అసలు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూస్తాకైతే చూస్తున్నారు కానీ అందరూ. ఇంకా మీ ముందరకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను ఫ్రెండ్స్ నేను. చూసారా చక్కగా కూర ఇందాకడే మగ్గింది, ఇప్పుడు చక్కగా దాంట్లో చూసారా కొంచెం వాటర్ వేసాను. అదిగో ఇందాక గుడ్లే ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసేసాను అనమాట. కొత్తిమీర కూడా వేసేసాను. చక్కగా మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది అనమాట. చాలా బాగుంటుందండి అసలుకి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన విధంగా మీరు కర్రీ చేసుకొని టేస్ట్ కూడా ఎలాగుందో చెప్పండి నాకు కామెంట్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ముందరికి మంచి మంచి వీడియోలతో వస్తాను. చూసారా ఆయిల్ అంతా ఎలా వదిలేస్తుంది అంటే కూర ఉడికిపోయింది. చూసారా ఎలాగొచ్చిందో. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆయిల్ కారం మసాలా ఉండాలి ఫ్రెండ్స్, ఉంటేనే ఆ కర్రీ టేస్ట్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మేము ఈరోజు పెట్టని తీసుకొచ్చామన్నమాట, కోడి పెట్టది. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన విధంగా మీరు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ముందరకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు మాది సండే స్పెషల్ నాటుకోడి పులుసు. మీదేంటి ఈరోజు కర్రీ?
కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి గారెలు చేసుకొని నాటుకోడి పులుసు తింటే అద్దరిపోద్ది అంతే. లేదంటే బిర్యానీ చేసుకొని నాటుకోడి పులుసు వేసుకుంటే ఇంకా ఇంకా అదిరిపోద్ది. లేదంటే రాగి సంగటి చేసుకొని తిన్నా ఇంకా సూపరు. చూసారా? బాగా ఉడికిపోయింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అట్లాగా కూర ఉడికినప్పుడు అలాగా ఆయిల్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు మనకు కూర అంతా ఉడికిపోయినట్టు అనమాట. కొంతమంది తెలియదు కదా, నేను చెప్తున్నా. చూసారా ఎలా ఉడికిపోయిందో? సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి నాటుకోడి పులుసే పులుసు. పులుసు అని ఎంత పెట్టలేదు చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.